వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు నాగారం పెద్దగోల్కొండ దగ్గర నాగారం అనే విలేజ్ దగ్గరలో మనకి కేవీఆర్ ప్రాజెక్ట్లో కొన్ని ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో మీకు నేను ప్రస్తుతం అయితే జీపీఎస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి ఫస్ట్ స్టెప్ 1 చూసుకుంటే ఇది వచ్చేసి మనకి పెద్దగోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15 అండి. సో ఇది 15. సో ఈ పాయింట్ నుంచి మనకి ఇటు రైట్కి వెళ్తే గొల్లపల్లి శంషాబాద్ వెళ్తామండి. సో ఇక్కడ నుంచి మనకు లెఫ్ట్కి తీసుకుంటే ఈ రోడ్డు ఏదైతే కనపడుతుందో ఈ రోడ్డు మనకి టువర్డ్స్ పెద్దగోల్కొండ నుంచి మనసానపల్లి వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ అండి. సో మనకి ఈ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ వరకు ఏదైతే మనకి విలేజ్ ఎండింగ్ కనపడుతుందో ఇక్కడ వరకు ఇదంతా కూడా 111 జీవో అండి. సో ఇక్కడ నుంచి ఇదంతా కూడా 111 జీవో. సో ఇక్కడ నుంచి ఇది మొత్తం కూడా మనకి నందిపల్లి సర్వే నెంబర్ స్టార్ట్ అవుతాయండి. నందిపల్లి మనకి తర్వాత నాగారం, సో తర్వాత మనకి పెద్దపల్లి నాగారం అండ్ మనసానపల్లి వెళ్తాయండి. సో మనకి ఈ రెసిడెన్షియల్ జోన్ స్టార్ట్ అయిన తర్వాత నాగారం విలేజ్ వస్తుంది. పెద్దగోల్కొండ నందిపల్లి దాటాక నాగారం విలేజ్ అండి ఇదంతా కూడా. సో ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది ఆల్రెడీ. సో ఈ రోడ్లోనే మనం స్ట్రైట్గా ఇలా ముందుకు వస్తే సో మనకి లేఅవుట్ వచ్చేసి మనకి ఈ పాయింట్లో ఉంటుందండి. సో ఇదండి మనకి ఉన్నటువంటి సేల్కున్నటువంటి లేఅవుట్ ఇదేనండి. సో మనకి దీని ముందు ఒక జీపీ లేఅవుట్ అయితే ఉంటుందండి. సో ఇది మెయిన్ రోడ్ ఇది. సో మనకి ఇదంతా కూడా నాగారం విలేజ్, ఇదంతా కూడా నాగారం విలేజ్. ఇది నాగారం విలేజ్ జస్ట్ దాటి ఒక 1 కిలోమీటర్ ముందుకు వస్తే సో మనకి ఇక్కడ రైట్ సైడ్ మనకి ఇదంతా కూడా జీపీ లేఅవుట్ అండి. సిటీ స్క్వేర్ గేట్వే అంటారు దీన్ని, ఫేజ్ 1 ఇది. సో ఇది ఇందులో నుంచి కొంచెం లోపలికి వచ్చాక ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ నుంచి మనకి ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనకి సిటీ అంటే మనకి కేవీఆర్ ప్రాజెక్ట్కి వెళ్ళడానికి రోడ్ యాక్సెస్ అయితే ఇదండి. సో మనకి ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ ఇది ఇక్కడ ఏదైతే ఉందో ఇదంతా కూడా వాటర్ ప్లాంట్ అండి. వాటర్ ప్లాంట్ నుంచి మనకి లేఅవుట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్డు. సో ఈ రోడ్డు వచ్చేసి మళ్ళీ మనకు బ్యాక్ సైడ్ ఈ విలేజ్కి వెళ్తుందండి. ఇది వచ్చేసి మనకి ఎన్టీఆర్ నగర్ అంటాము. ఈ విలేజ్కి కంటిన్యూగా వెళ్ళేటువంటి రోడ్ అండి. సో రైట్ నో కూడా వీళ్ళు వాడేటువంటి రోడ్ ఇదే. సో ఈ రోడ్ నుంచే వీళ్ళు ఇలా మనకి మెయిన్ రోడ్కి అయితే వస్తారండి. సో ఈ విలేజ్ వాళ్ళు రైట్ నో యూజ్ చేస్తున్నారండి ఈ రోడ్ని. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. సో ఇందుట్లో మనకు కార్నర్ ప్లాట్స్ మనకి ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ కార్నర్ ప్లాట్ అయితే ఒకటి సేల్కి వచ్చిందండి. అలాగే మనకి ఈస్ట్ ఫేసింగ్ 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే సేల్కి వచ్చింది. సో మీకు ఏదైతే ఈ విలేజ్ కనపడుతుందో ఈ విలేజ్ నుంచి కనపడే ఈ తెల్లగా కనపడేటువంటి ఈ రోడ్డు మనకి లేఅవుట్లో ఉన్నటువంటి రోడ్ అండి. సో ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి మనకి ఇక్కడ వరకు ఇదంతా కూడా లేఅవుట్ పాయింట్ అండి. సో ఈ ప్రాజెక్ట్ ఇది వచ్చేసి కేవీఆర్ ప్రాజెక్టు. సో దీనికి ఈ ప్రాజెక్ట్ నేమ్ వీళ్ళు ఇచ్చేసినది సొలిసిటైర్ ఫేజ్ 1 అని ఇచ్చారండి ప్రాజెక్ట్ పేరు. ఇక్కడ ఇదంతా కూడా పార్క్ ఏరియా అండి. మీకు ఇది కనపడుతుంది కదా. సో ఇదంతా వాటర్ ట్యాంక్, ఇది మొత్తం వాటర్ ట్యాంకు. సో ఇదంతా కూడా పార్క్ ఏరియా ఇచ్చారు. సో ఈ ప్రాజెక్టు కేవీఆర్ ప్రాజెక్టు వాళ్ళదండి. ఇది ఫేజ్ 1 ప్రాజెక్టు. సో మనకి జస్ట్ నాగారంకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు మెయిన్ కనెక్టివిటీ రోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు కనపడే రోడ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్డు. సో టువర్డ్స్ మనకి పెద్దగోల్కొండ నుంచి నాగారం మీదుగా మనసానపల్లి వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ అండి ఇది. సో ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి ఎంట్రన్స్ రోడ్, అప్రోచ్ రోడ్ ఇదే ఉంటుందండి. సో మనకి ఎంట్రన్స్లో జీపీ లేఅవుట్ అయితే ఉంటుంది. ఈ జీపీ లేఅవుట్ దాటిన తర్వాత మనకి డిటీసీపీ లేఅవుట్ వస్తుంది. ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి మనకి మెయిన్ రోడ్ నుంచి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవుతుందండి. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా జీపీ లేఅవుట్ అండి. మనం వెళ్ళేది మొత్తం కూడా జీపీ లేఅవుట్లోంచి వెళ్తున్నాము. సో ఈ జీపీ లేఅవుట్ మనకి ఇది కూడా క్లియర్ టైట్లే అండి. మనకి ఇందులో కూడా ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ మనకి ఏంటంటే ప్రస్తుతం మనం ప్రమోట్ చేసే ప్రాజెక్ట్ వచ్చేసి కేవీఆర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనం డిటీసీపీ లేఅవుట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఇక్కడతో మనకి జీపీ లేఅవుట్ అయితే ఎండ్ అయిపోద్దండి. సో మీకు ఇక్కడ నుంచి మీకు ఏదైతే ఇప్పుడు రైట్ సైడ్ మీకు కాంపౌండ్ కనపడుతుందో ఇక్కడ నుంచి మనకి మన లేఅవుట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకి లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకి లేఅవుట్ ఉంటుందండి, జీపీ లేఅవుట్. ఇక్కడ నుంచి మనకి మన లేఅవుట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్ అండి. కంప్లీట్గా మనకి 24 ఎకర్స్ లేఅవుట్ ఇది. సో 2009లో డెవలప్మెంట్ చేసినటువంటి లేఅవుట్ అండి. సో కంప్లీట్ బీటీ రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్ మనకి ఈ ప్రాజెక్టులు అయితే ఉన్నాయండి. సో ఇందుట్లో మన దగ్గర సేల్కి వచ్చినటువంటి ప్లాట్ సైజెస్ వచ్చేసి మనకి 4 ప్లాట్స్ కలిపి 1000 స్క్వేర్ యార్డ్స్ ఒక ప్లాట్ వచ్చిందండి. 4 ప్లాట్స్ కలిపి 1000 స్క్వేర్ యార్డ్స్ ఒకటే బిట్టు మనకి సేల్కి రావడం జరిగిందండి.
ఉన్నాయండి. సో దాంతోపాటు మనకు 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ కూడా వచ్చిందండి. సో మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా వాటర్ ప్లాంట్ అండి. మనకు వాటర్ ప్లాంట్, జస్ట్ ఈ వాటర్ ప్లాంట్ దాటిన తర్వాత మనకి ఈ ప్రాజెక్ట్ అంతా కూడా కనపడుతుందండి. సో మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చాలామంది ప్రీ కాస్ట్లు అయితే కట్టుకున్నారు ఇందులో. సో మీరు చూసుకుంటే ఇది ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ మీకు ఎదురుగా మనకి హౌజెస్ కన్స్ట్రక్షన్ అయ్యి కనపడుతుందండి. అది మనకి విలేజ్ అండి అది. సో ఆ విలేజ్కి ఈ మన మనసానపల్లి పెదగోల్కొండ మెయిన్ రోడ్డుకి ఈ ప్రాజెక్ట్ అయితే మధ్యలో ఉంటుందండి, సెంటర్లో ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో దీనికి బిహైండే మనకి చలపతి వాళ్ళ లేఅవుట్ ఉంటుందండి, రిచ్మండ్ కౌంటీ అని, మనకి శరత్ చంద్ర అని చెప్పేసి. సో మల్టిపుల్ లేఅవుట్స్ అయితే ఈ ప్రాజెక్టుకి ఆనుకొని ఉన్నాయండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ అయితే ఇదండి. లేఅవుట్ కండిషన్ అయితే ఇది. సో మనకు ప్రాపర్గా ప్రాజెక్ట్ అయితే పర్లేదండి, మెయింటెనెన్స్ అయితే గుడ్. సో బట్ ఏంటంటే కొద్దిగా ఓల్డ్ లేఅవుట్ అవటం వల్ల కొద్దిగా మనకి ఇదిగా ఉంది. సో మీరు చూసుకుంటే ఇందులో మనకు 1000 స్క్వేర్ యార్డ్స్ అంటే 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజెస్ అయితే ఉన్నాయండి. సో మనకి ఇదే కాదండి, మనకి నాగారం పెదగోల్కొండ లొకేషన్లో మన దగ్గర మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో మల్టిపుల్ ఓపెన్ ప్లాట్స్ అయితే ఉన్నాయి. సో కంప్లీట్ DTCP లేఅవుట్స్ అంటే రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్స్ అండి ఇవన్నీ కూడా. సో మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసి మినిమం ప్రైస్ వచ్చేసి అప్ టు మనకి 13,000 వరకు మనకి ప్రైసెస్ అయితే రన్నింగ్లో ఉన్నాయండి ఈ లొకేషన్లో. సో కొద్దిగా మార్కెట్ లేకపోవడం వల్ల కొద్దిగా రేట్స్ అయితే స్టాగ్నెంట్ అయినాయి. సో బట్ మనకేంటంటే ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఓఆర్ఆర్ నుంచి, పెదగోల్కొండ ఓఆర్ఆర్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోని ఒక ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో చాలా నియర్ బై ఉంటుంది, కన్స్ట్రక్షన్కి కూడా పనికొస్తుంది. ఏదైనా లాంగ్ టైం మనకి వీకెండ్ ఫామ్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్స్ చేసుకుని ఉండాలన్నా కూడా వితిన్ మనకి హైటెక్ సిటీ నుంచి కానీ, శంషాబాద్ నుంచి కానీ, హైటెక్ సిటీ నుంచి కానీ, మనకి నానకరామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా వితిన్ 1 అవర్లో మనం ఇక్కడికైతే రీచ్ అవ్వగలమండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.